ఓర్ని హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ క్లాస్ రూమ్. లాస్ట్ రోజు కాదు కానీ లాస్ట్ రోజు సెకండ్ రోజు అనమాట. మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్లో ఇది రెండు రోజు రేపు ఇంకా ఎగ్జామ్ ఉంది. కాకపోతే రేపు అందరూ వస్తారని గ్యారంటీ లేదు. క్లాస్ వచ్చిన ప్రొఫెషనల్ బిజీ ఉన్నారు. సో ఒకటి నుంచి ఇంట్రడక్షన్ ఫస్ట్ మన సతీష్ దగ్గర దగ్గరికి వెళ్దాం. సెట్టి ఈజ్ మై పార్ట్నర్. లాస్ట్ టైం డ్యాన్స్ ఇది కొట్టేసింది. యూట్యూబ్లో పెడితే గంటలో 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక కొన్ని క్వశ్చన్ అడిగింది. ప్రత్యూష గారు, మీరు వెళ్ళిపోతాను మీకు ఎలా ఫీల్ అవుతుంది? వెళ్ళిపోతాను మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఐ మిస్ యూ అన్నారు ప్రత్యూష గారు. మిస్ యూ అంటున్నారు, ఏడుస్తున్నారు. ఏం ఏడుస్తున్నా ప్రత్యూష గారు ఒకసారి జూమ్ చేసుకుని త్రివేణి గారి దగ్గరికి వచ్చాము ఈరోజు. త్రివేణి గారు మనం వదిలి వెళ్ళిపోతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారో ఇప్పుడు మన త్రివేణి గారు మనకు చెప్తారు. ఇప్పుడు అబౌట్ త్రివేణి గారు అంటే క్లాస్ రూమ్కే పెద్ద క్యూట్ అండ్ వెరీ సైలెంట్ బేబీ డాల్. చెప్పండి త్రివేణి గారు, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానికి ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి బాధపడుతున్నారు. సో తర్వాత వినిపిస్తున్నారు. మా క్లాస్ అందరికీ కెమెరాలో కూడా సరిపోయినటువంటి పెద్ద మనిషి మా చంద్రుకి అక్క. రాజు చెప్పండి. చాలా మంచిది, నిజంగానే చాలా మంచిది. ఇతను నెక్స్ట్ సారు ఎక్స్ప్రెషన్స్ కింగ్. మాకున్న 3 రెక్కల్లో 3 రెక్కలు అంటే ఏం లేదండి. ఫ్యాన్ ఉంటుంది, మీకు తెలిసి ఫ్యాన్ అంటే ఫ్యాన్ తెలిసేది అక్కడ పైన చూడండి, ఒకసారి పైన చూడండి ఫ్యాన్. అదే ఫ్యాన్ అంటే ఆ ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయండి. ఒకటి 7, 2 నేను 3 రెక్క ఉండిపోయిన రెక్క అనమాట. అది ఉండిపోయిన రెక్క ఇది ఇదే. అప్పుడు రాజసుధా గారు టాపర్ ఆఫ్ ద బ్యాచ్. చాలా అందరికి చాలా ఎవరికి డౌట్స్ ఉంటే ఈజీ క్లాస్ ఫస్ట్ నుంచి మిడ్ ఎగ్జామ్స్లో టిప్స్ ఇస్తూ చిన్న చిన్న మా క్లాస్కి టాపర్ మాకు మార్గదర్శకం ఇచ్చిన వ్యక్తి కూడా. చెప్పండి, రెండు వర్డ్స్ మాట్లాడండి. రాజుదారు చెప్పండి. మీరు ఈ క్లాస్ వదిలి వెళ్ళిపోతున్నందుకు మీకు ఉన్నటువంటి పక్క నుంచి ప్రతిభ గారు చెప్తారా? మీరు కూడా చాలా హ్యాపీగా నెక్స్ట్ మన ప్రతిభ పార్టీలకి వెళ్దాం. ఆల్రెడీ 2 సార్లు మాజీ రాష్ట్రపతి చేశారు. ఇప్పుడు చేద్దామంటే వద్దన్నారు. అవి దండం పెట్టుకుంటున్నారు. చెప్పండి వాట్ అబౌట్ ఏం చెప్పాలని కూడా మాట్లాడుతున్నారు. ఇలా సరిగ్గా పెట్టి అసలు కనిపించట్లేదు. చెప్పండి ఏంటి ఫీడ్బ్యాక్ చెప్పండి. టైం వేస్ట్ రండి. ఇప్పుడు క్లాస్ వెళ్ళిపోతున్నాం కదా, రేపు వెళ్ళిపోతున్నాం కదా క్లాస్. ఎలా ఉన్నానన్నా? మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను. అవునా? చెప్పండి చెప్పండి. అప్పుడు నాగలక్ష్మి గారు అందరికీ మిస్ అవుతున్నాడు. ప్రతిభ గారు టౌన్ కూడా తెచ్చుకున్నారు. నాగలక్ష్మి గారు అందరినీ మిస్ అవుతున్నారంట. క్లాస్ మొత్తానికి ట్రెడిషనల్ అండ్ ఉన్నారండి. ఎవరు ఉన్నారంటే తేకుండా తినడానికి ఏమి తేరు. నాగలక్ష్మి గారికి ఫస్ట్ 10 minutes చెప్తున్నారండి తెస్తామని. ఇప్పటికి రాలేదు. ఏమి తేలేదండి. రాజుదా గారికి ఒకసారి ఇప్పుడు 350. నెక్స్ట్ మన ప్రణీత్ గారి దగ్గరికి వద్దాం. ప్రణీత్ గారు ఆయన మొన్నే హ్యాండ్ కొంచెం తేడా అయింది.
బట్ అయినా సరే క్లాస్కి వచ్చి మన గురించి ఎగ్జామ్స్ రాస్తున్నారు. అంటే మాక్సిమం 1 గంట వరకు ఉండకపోయినా 11 గంటలకు ఉంటారు. వెళ్ళిపోతారు. డాక్టర్ జాషువా గారు చాలా మంచి వ్యక్తి. అందరినీ అన్నగారు క్లాస్లో సొల్లే ఉంటుంది, క్లాస్కి రారు ఇప్పుడు వస్తుంటారు. ఆయన మేధావి. ఇక్కడికి వస్తే దేవరాజు గారికి వస్తున్నామని చెప్పి పడుకున్నారు ముందుగానే. దేవరాజు గారు మేము దేవరాజు గారు మీ ఫీలింగ్స్ చెప్తారా? పక్కన సింహం గారు కూడా ఉన్నారు. ఇద్దరిని కలిపి ఒకేసారి కవర్ చేద్దాం. ఓకే, ఇద్దరిని కలిపి ఒకేసారి ఓకే, థ్యాంక్ యూ. చిట్టి నెక్స్ట్ చిట్టి సాయి కుమార్. అందరినీ ఏడిపించే వ్యక్తిత్వం కాదు. ఈయన మంచి బాగా చదువుతారు, బాగా యాక్ట్ చేస్తారు, మంచి డ్రాయరు. అంటే పెయింటింగ్ బాగా డ్రైవర్ అనమాట. డ్రైవర్ అంటే వేసుకునేది కాదు, పెయింటర్. అది ఓకే. దీని గురించి క్లాస్కి బాయ్స్లో బెస్ట్. నెక్స్ట్ కనపడరిల్లు చించాంగ్. మాట్లాడండి. చాలా బాధగా ఉంది వెళ్ళిపోతున్నందుకు. ఈ ఎదవల్ని మిస్ అవుతాను, అయ్యో వీళ్ళందరినీ మిస్ అవుతాను, ఫ్యాకల్టీని మిస్ అవుతాను. రేపటి నుంచి ప్రవీణ్ సార్కి అడిగే క్వశ్చన్స్ బాగా తప్పుతుంది. క్లాసులు డబ్బులు తప్పితే. నెక్స్ట్ మన శిరీష గారి దగ్గర ఇలా కెమెరా జూమ్ చేసుకుంటూ వస్తే మన శిరీష గారి మొహం మీద వచ్చింది. శిరీష గారు చెప్పండి, ఇప్పటికైనా నోరు తెరిచి మీ ఫీలింగ్స్ చెప్పండి. ఇప్పటికైనా నోరు తెరిచి మీ ఫీలింగ్స్ చెప్పండి. త్వరగా మేడం గారు వచ్చేస్తాను. మీ విలువైన సమయానికి నెక్స్ట్ అలా తిప్పితే కెమెరా కూడా సిగ్గుపడుతుంది అన్నాను చూసి. ఇప్పుడు మీ ఫీలింగ్స్ చెప్పండి మాకు. ఏడు పప్పి చెప్పండి. అందరినీ వదిలి వెళ్ళిపోతాను కదా. మీ ఫీలింగ్స్ ఎలా ఉంది? మీ ఫీలింగ్ అది చెప్పండి చాలు. చాలా బాగా ఏడ్చిలే. కూల్ ఓకే, ఇక్కడ బాగా ఎమోషనల్ అయిపోయారు. వెనక్కి పోదాం. ఇందాక ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని మర్చిపోయాను. చెప్పండి సార్. కాబోయే తెలుగు దేవుడా మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. అంతే. వీళ్ళ ఆయన చూస్తే ఇవిడికి అంతాడు. అరే సాయి ఉమాగారి దగ్గరికి వచ్చి చెప్తాడు. ఉమాగారితో చెప్తాడు. ఉమాగారు ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఉమా బెస్ట్ ఫ్రెండ్ అంటే బెంచ్. ఈ బెంచ్ పెట్టుకోవాలి సరిపోయింది. సో ఉమా గారి గురించి అడిగిన బెంచ్ని చెప్పండి. బెంచ్ గారు ఇప్పుడు ఉమా గారి గురించి మీరు ఏమో చెప్పలేదు. అంటే ఈ బెంచ్కి ఈవిడికి ఏ ఫీలింగ్స్ లేవని ఇప్పుడే చెప్పారు. అలాగే వసంత గారి దగ్గరికి వెళ్ళిపోతాం. హాయ్ చెప్తారంటే ఇంకేం చెప్పరంట. మరి చెప్పడానికి తెలీదు, చెప్పడం ఇష్టం లేకపోతే తెలియదు, మరి ఎందుకో తెలీదు. చెప్పని చెప్తారు. వెనక్కి వెళ్ళిపోతాం. ఇద్దరు ఉంటారు. శైలి గారు కొంచెం అడగాలంటే భయంగా ఉంది. ఎందుకంటే శైలి గారు సాయి గారు ధైర్యం చేస్తారు. శైలి గివ్ యువర్ ఫీడ్బ్యాక్. శైలి రేపు క్లాస్. శైలి చాలా సీరియస్గా చదువుకుంటుంది. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అంటే చెప్పి చదువు దగ్గర. శైలి గారు శైలి గారు కొంచెం సీరియస్ మూడ్లో ఉన్నారు. మనం తర్వాత మాట్లాడదాం. ఆవిడతో స్పెషల్ చిట్ చాట్. ఏం చిచ్చట్లేదమ్మా. మీ ఫీలింగ్ కావాలని చెప్పండి. క్లాస్కి ప్రొఫెసర్ తర్వాత ప్రొఫెసర్ ఉన్నారంటే స్నాత గారే ప్రొఫెసర్. ఓకే, టక్ ఏంటి ఏం లేవు మాట్లాడుకోవడం వెళ్ళిపోతున్నాం. మీ ఫీలింగ్. ఓ శైని గారు నవ్వుతున్నారు, మాట్లాడుకోవడం లేదా? ఓకే, శైని గారు నవ్వు చాలు మాకు. ఇంకేమొద్దు చాలు. శైని గారు నవ్వు చాలు. శైని గారు నవ్వు చాలు. ఇప్పుడు గీత గారు గీత గారు చెప్పండి గీత గారు. సారీ అంటున్నారు అంటే చెప్పడానికి ఏం లేనట్టుంది. ఇప్పుడు ఇలా వచ్చాయి. వంశీ మై ఫ్రెండ్. వంశీ గారు మై ఫ్రెండ్ వంశీ. మా స్నేహితుడు. ఫస్ట్ నుంచి మా స్నేహితుడే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మళ్ళీ స్నేహితుడు. ఇప్పుడు నేను ఫీలింగ్స్ చెప్తాడు. మేమందరూ వెళ్ళిపోతాను. తన ఫీలింగ్స్ ఇప్పుడు చెప్తాడు. చెప్పండి. ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ ఫస్ట్ ఇయర్ లాగా ఉండాలని కానీ ఓకే, బాధపడదు. ఇప్పుడు మా ఫీడ్బ్యాక్ నేను చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు దిస్ ఇస్ సాయి బాబు, దిస్ ఇస్ విష్ణు, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ 2 years.
మేము ఎందులో ఉన్నా ఏ ఫోటోలో ఉన్నా వెనకలాడి వచ్చేస్తారండి. బికాస్ సెల్ఫీ అంటేనే వాడు వాడు వీడికి నా పేరు తప్ప ఇంకా వేరే పేరు లేదు. ఆడి మాటలు వేస్ట్ ఆడు ఇందాకే తెలిసిపోయింది వేస్ట్ అని. లేదు లేదు జిప్ ఈస్ ద బెస్ట్. ఇంకా నా క్లాస్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్ అంటే అందరితో కూడా ఒక విధమైన ఎఫెక్షన్ ఏర్పడిపోయింది. లైవ్లో వెళ్తుంది.